హనుమంతుడు కోతి రూపంలో ఎందుకు జన్మించాడో తెలుసా? పూర్వం స్వర్గలోకంలో పుంజిక స్థల అనే ఒక అందమైన అప్సరస ఉండేది. ఆమెకు కొంచెం చమత్కారం, అల్లరి ఎక్కువ. ఒకసారి ఆమె భూలోకంలోని ఒక అడవిలో విహరిస్తుండగా అక్కడొక మహర్షి తీవ్రమైన తపస్సులో ఉండడం చూసింది. ఆ మహర్షి చూడడానికి కోతి ముఖంతో వింతగా కనిపించాడు. అది చూసిన పుంజిక స్థల తనను తాను నియంత్రించుకోలేక ఆ ముని రూపాన్ని చూసి పెద్దగా నవ్వింది. ఒక కోతి తపస్సు చేయడమేంటి అంటూ పరిహసించింది. ఆ నవ్వుకు ముని ఏకాగ్రత దెబ్బతింది. కళ్ళు తెరిచి చూసిన ఆయనకు అసలు విషయం అర్థమైంది. అహంకారంతో ఒక అప్సరస తన రూపాన్ని చూసి వెక్కిరించడం ఆయనకు కోపం తెప్పించింది. వెంటనే ఆయన రూప గర్వంతో నన్ను చూసి నవ్వావు కాబట్టి నువ్వు కూడా కోతి రూపంలోనే భూమిపై జన్మిస్తావు అని శపించాడు. పుంజిక స్థల తన తప్పు తెలుసుకుని ముని పాదాలపై పడి క్షమించమని వేడుకుంది. అప్పుడు ఆ ముని శాంతించి, నీవు భూమిపై వానరకాంతగా జన్మిస్తావు, కాని నీకు పరమశివుని అంశతో ఒక కుమారుడు జన్మించినప్పుడు ఆ బిడ్డ వల్ల నీకు కీర్తి రావడమే కాకుండా నీ శాప విమోచనం కలిగి తిరిగి అప్సరస రూపం పొందుతావు అని విమోచనాన్ని ప్రసాదించాడు. శాపం ప్రకారం పుంజిక స్థల భూమిపై అంజనగా జన్మించి వానర రాజైన కేసరిని వివాహం చేసుకుంది. తనకు సంతానం కోసం శివుడిని ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు తన శక్తిని వాయుదేవుని ద్వారా అంజనకు చేరవేశాడు. అలా అంజనాదేవికి వానర రూపంలో శాపం వల్ల శివుని అంశతో వానర రూపంలోనే హనుమంతుడు జన్మించాడు. హనుమంతుడు కోతి రూపంలో ఉండడానికి కారణం ఆయన తల్లికి ఉన్న వానర ముఖం శాపం మరియు ఆయన తండ్రి కేసరి కూడా వానర జాతికి చెందినవాడు కావడం. మరెన్నో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మన SAS ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.